నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స పొందుతున్న యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఈ యువతి ఎవరు? అలాగే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత దారుణంగా ఒక వ్యక్తిని హతమార్చడానికి గల కారణాలు ఏంటి లోకేష్? సిద్ధు, ఏదైతే ఈ కర్నూలు జిల్లాలో నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి దారుణ హత్యకు పాల్పడడం అనేది చాలా బాధ కలిగించే విధము. అదే విధంగా ఈమె అంటే నంద్యాల పట్టణంలోని భయమ్మకి చెందిన అమ్మని అనే యువతి 3 రోజుల కిందట ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని అంటించుకునే ప్రయత్నం చేసింది. ఆ నేపథ్యంలో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని దారుణంగా హత్యకు పాల్పడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈమె ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. అంటే అతను మోసం చేశాడనే ఉద్దేశంతో తనను భయపడించడానికి ఏ విధంగానైనా కానీ తనను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈమె ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ తరుణంలో ఈ నేపథ్యంలో ఆ యువతి చికిత్స పొందుతున్న నేపథ్యంలో హత్యకు గురి కావడంపై పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రేమికులున్నాడో అతనిపైన పోలీసులు కన్ను వేశారు. ఈ దారుణానికి పాల్పడింది అతనే ఉండొచ్చనే ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే విధంగా ఈ హత్యకు గురి కావడంపై మహిళా సంఘాలు అక్కడ ఉండే వాళ్ళ బంధు కుటుంబ సభ్యులు ఎంతో బాధలు వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు. ఓకే లోకేష్.